హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆగస్టు 15 హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి అందరికీ. ఎంతోమంది అమరవీరుల త్యాగంతో మనకు వచ్చిన స్వేచ్ఛా దినోత్సవం అండి. ఈ స్వతంత్రాన్ని గర్వంగా జరుపుకుందాం. మన ఛానల్ తరపున అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. జై హింద్, జై భారత్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఎవ్రీవన్. మువ్వెన్నెల జెండా గర్వంగా ఎగరేద్దాం. దేశం కోసం ఏదో ఒకటి చేద్దాం. ఈరోజు మన దేశం 79వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటుంది. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వీరులకు సెల్యూట్. మనం స్వేచ్ఛగా బ్రతికేందుకు గర్విద్దాం. దేశం అభివృద్ధికి మన వంతు కృషి చేద్దాం. కులాలు కాదు, మతాలు కాదు, మనమందరం భారతీయులం. శత్రువులతో పోరాడి ప్రాణాలు అర్పించిన సైనికుల త్యాగమే మన స్వేచ్ఛకు పునాది. ఆ వీరుల ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించడమే మన అసలైన బాధ్యత. ఎందరో మహానుభావుల రక్తార్పణ వలన దక్కిన ఈ స్వేచ్ఛా వాయువులను వృధా చేయకుండా శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశాన్ని ప్రగతి పథకంలో నడిపించి మన సత్తా చాటుదాం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. దేశం కోసం అమరులైన వారి ఆత్మలకు శాంతి కలగాలంటే ప్రతి పౌరుడు దేశాభివృద్ధికి తన వంతు కృషి చేయాలి. ప్రాణాలను సైతం లెక్క చేయని వీరుల సాహసం మనకు తెగువను నేర్పింది. ఆ ధైర్యంతోనే ప్రతి రంగంలోనూ కొత్త విజయాలను సాధిస్తూ దేశ అభివృద్ధికి కృషి చేయాలి. మన దేశం మనకి ఏమిచ్చింది అని కాదు, కానీ మనం మన దేశానికి ఏమి ఇచ్చాము అనేది ఫస్ట్ మనం చూద్దామండి. చరిత్రలో వీరుల త్యాగాలు అక్షరాలై నిలిస్తే వర్తమానంలో మన శ్రమ దేశ భవిష్యత్తును బంగారుమయం చేస్తుంది. భారతమాత కీర్తి ప్రతిష్టలను వ్యాప్తం చేద్దాం. అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వతంత్ర సమయోజుల పోరాట స్ఫూర్తితో దేశాన్ని ఆర్థికంగా, సామాజికంగా బలమైన శక్తిగా తీర్చిదిద్దాలి. అదే మన దేశభక్తికి అసలైన నిర్వచనం. అమరుల రక్తంతో తడిసిన ఈ పవిత్ర భూమిని అభివృద్ధిలోనూ అగ్రస్థానంలో నిలపాలి. జాతి కోసం ప్రాణాలు అర్పించిన వారి ఆశయం ఒక్కటే, దేశం ఎప్పుడు సముక్తంగా ఉండాలి. నేను స్పాట్ బజార్కి వెళ్ళానండి. వెళ్ళినప్పుడు అక్కడ చిన్నపిల్ల భరతమాత చూడండి స్కిప్ట్ వేసిందంట, తీసుకొచ్చింది వాళ్ళ మదర్ చూపిస్తుందట. చిన్న అమ్మాయి, మాకు వాళ్ళ మదర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చూశాను. తర్వాత ఈ అమ్మాయి చూడు ఎంత పెద్దదైపోయింది అనేసి వాళ్ళ మదర్ చూడండి ఎలా నవ్వుతుందో నా దగ్గర తీసుకొచ్చి స్కిప్ట్ వేసింది అనేసి అంటుంది. అక్క ఎలా ఉన్నావు అక్క అని పలకరిస్తుంది అన్నమాట. ప్రతి షాప్లోనూ ప్రతి బండి పైన కూడా మన జెండా చూడండి ఎగురుతూ ఉంటుందండి. మనకి జాతి, కుల, మత భేదాలు మరిచి అందరం ఒకే, మనం భారతీయులమండి. ఏకంగా ముందుకు సాగుదామండి. ఈరోజు ఇండిపెండెన్స్ డే కదండి. ఎక్కడైనా సరే మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉంటేనండి, నేను ఈ వీడియోలో ఏంటంటే ప్రతి పాయింట్ని క్యాప్చర్ చేశానండి. ఎక్కడైనా సరే బండి మీద ఏంటి, లేకపోతే పిల్లల చేతిలో ఏంటి, ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, అక్కడ జెండా ఎగరేసుకుంటున్నారు బండి మీద. చిన్న బాబు అక్కడ చూడండి జెండా ఎగురుతుంది. చిన్న బాబు కూడా వాళ్ళ మదర్ చేతిలోంచి జెండా ఊపుతున్నాడు. మళ్ళీ వాళ్ళ మదర్ తీసుకెళ్ళి బండిలో పెట్టేసింది అన్నమాట. చూడండి అక్కడ ఆ బాబు. తర్వాత నేను ఇంకా ఫ్రంట్కి వెళ్తుంటే శ్రీనివాస థియేటర్ పైన కూడా జెండా ఎగరేస్తున్నారండి. ఆ ఫ్రంట్ అక్కడ చూడండి, ఇక్కడ జాడీలో అమ్ముతున్నారు. ఫ్రంట్ ఒక్కసారి చూడండి శ్రీనివాస థియేటర్ దగ్గర. ఇంకా అక్కడి నుంచి నేను మార్కెట్లోకి వెళ్తే అక్కడ ఉల్లిపాయలు దాని మీద జెండా, చిన్న జెండా. ఇక్కడ చూడండి కూరగాయల దగ్గర కూడా జెండా. ఇది అదిగోండి ఆయన కూడా ఒక బ్యాడ్జీ పెట్టుకున్నారు మన జెండాది. అక్కడ అదిగోండి ఆయనకు కూడా జెండా అండి, బండి మీద కూడా జెండా ఉంది.
ఇదేంటంటే మన దేశభక్తిని చాటే అద్భుతమైందండి ఇది. ఈ జెండా ఎక్కడ చూసినా చూడండి, ప్రతి ఒక్కళ్ళు మన దేశభక్తిని చాటుతున్నారండి జెండాలు పెట్టుకుని. అక్కడ బస్ మీద కూడా జెండాయే ఉందండి, దాన్ని కూడా క్యాప్చర్ చేశాను నేను. షాపుల మీదేంటి, ప్రతి ఒక్కరు మాట, ఆ కార్ల మీదేంటి, అదిగోండి అక్కడ కూడా జెండాలు ఎగరేస్తున్నారు షాపుల్లోనండి. ప్రతి షాపుకి జెండాలు అయితే ఉందండి పెద్దగోపురం రోడ్లోను. ప్రతిదీ నేను క్యాప్చర్ చేస్తూ ఉన్నానండి, ఎక్కడ చూసిన జెండాలే. కొంతమంది అయితే అక్కడ కొద్దిగా ఎదరికి వెళ్తాం కదా, పాత పోలీస్ స్టేషన్ దగ్గర అయితే అక్కడైతే జెండా ఎగరేసి స్పీచ్ అయితే ఇస్తున్నారండి అక్కడ. చూసారా జెండాలు ఎన్ని అమ్ముతున్నారు అక్కడ, అన్ని వెరైటీ వెరైటీ జెండాలండి. ఈరోజు మా హారిక హ్యాపీ బర్త్డే అండి. ఈరోజు హారిక మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అమ్మ. గాడ్ బ్లెస్ యూరా. అన్ని షాపులను చూసారు, ఇక్కడ స్పీచ్ అయితే ఇస్తున్నారండి. మా కాలేజీలో అయితే స్కిట్ వేశారు అందరూ, కొన్ని వివిధ పాత్రలు మాట. అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోసు, భారత మాత, కొన్ని ఫొటోస్ వస్తాయని చూశాను నేను, కానీ పంపిస్తానని ఇంకా పంపించలేదు. వెయిట్ చేయటం ఎందుకు, తొందరగా ఎడిట్ చేసేద్దాం అనేసి ఇంకా నేను మొదలు పెట్టేశానండి. మధ్యాహ్నం 2:30 అయింది నాకు. ఉల్లిపాయలు దాని మీద చూసారా, అక్కడ కూడా జెండా, ఎక్కడ చూసినా మన భారతీయ జెండా ఎగురుతూనే ఉంటుందండి. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి, వన్స్ అగైన్ అండి.